అందరికీ నమస్తే. జయ జయ హే తెలంగాణ. అందశ్రీ రాష్ట్ర పాట. అందరికీ తెలిసిన పాట ఇది. ఇది రాష్ట్ర గీతంగా ప్రభుత్వం గుర్తించబోతుంది. కాకపోతే దీనికి కొన్ని సినీ సంగీత శబ్దాలు దానికి అటాచ్ చేయబోతున్నారు. తెలంగాణ జానపద పదాలతో ఏర్పడిన ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ ఏంది? తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా? తను పాడించడానికి తెలంగాణ సింగర్స్ ఎవరు లేరా? ఇట్లాంటి వివాదంలో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మనతో తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బల్లెపల్లి మోహన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంది తెలంగాణ పాట, మన పాట, మన గేయం అది, కానీ ఏమో జరుగుతుంది, వేరే చేతుల్లోకి పోతుంది. మన సంస్కృతి మీద మళ్ళీ సాంస్కృతిక దాడి జరుగుతుందా అన్న చర్చ నడుస్తుంది. మీరేం చెప్తారు సార్ మ్యూజిక్ డైరెక్టర్గా? అంటే నేనేం చెప్తానంటే, ఈ పాట ఎప్పుడో ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజలు పాడుకుంటున్నారు. ఇది అధికారికంగా మాత్రమే ప్రకటించలేదు, అది ఆల్రెడీ ప్రజలు పాడుకుంటున్నారు. ఇంకా దాన్ని కొత్తగా చేసేది ఏం లేదు, అది ఎవరు చేసిన పాటే. కాబట్టి దాన్ని తెలంగాణ బిడ్డగా, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ కళాకారుడుగా నేనేమంటున్నానంటే, తెలంగాణ బిడ్డలో ఎంతోమంది అద్భుతమైన కళాకారులు ఉన్నారు, ఎంతోమంది సంగీత దర్శకులు ఉన్నారు. ఈరోజు ఇవాళ పెద్ద లీడ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలేసి ఆస్కార్ స్థాయికి వెళ్ళినటువంటి మహానుభావుడు కీరవాణి గారు, ఆయన చేయటంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము వారిని అనేంత స్థాయి కూడా కాదు మాది వాస్తవంగా. కానీ ఇది చారిత్రక తప్పిదం అవుద్ది. తెలంగాణ పాట తెలంగాణ బిడ్డే రాయాలి, తెలంగాణ బిడ్డలే పాడాలి, తెలంగాణ బిడ్డే సంగీతాన్ని అందిస్తే అది ఫుల్ఫిల్ అవుద్ది. లేకపోతే అది ఎవరి పాట అనుకుంటారు, భవిష్యత్తులో బలంతంగా పాడుకోవాల్సి వస్తుంది. సబ్బండ వర్గాలు తెచ్చుకున్న తెలంగాణలో 4.5 కోట్ల ప్రజలు పాడుకుంటారు. రేపు అధికారికంగా ప్రకటించినప్పుడు ప్రతి వార్షికోత్సవానికి, ప్రతి మన తెలంగాణ వచ్చిన రోజు మనం పాడుకుంటాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పాడతారు, అన్నిట్లలో పాడతారు. ఎవరు గొంతో మనం కలిపి పాడటం అనేది కొద్ది బాధాకరం కదా, ఇది అన్యాయం కదా. ఇదెందుకు వీరు గమనించలేకపోయారు? అంత మేధావులే కదా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే, ఎవరున్నారా మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి అర్హులు, ఎవరు పరిపాలిస్తారయ్యా, మీది ఆగమైపోయింది, మీ కరెంట్ లేదని చెప్పిన వాళ్ళు కాదా? మరి ఈరోజు పరిపాలించటం లేదా? ఈరోజు అద్భుతమైన పరిపాలన జరుగుతుంది కదా. ఒక డైనమిక్ ముఖ్యమంత్రి వచ్చాడు కదా మనకి, చాలా సంతోషకరం. నేనైతే ఎంత సంతోషపడ్డాను అంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం అనేది నిజం తెలంగాణ గొప్ప వరమే అది. అలాంటి గొప్ప వ్యక్తికి మీరు మిస్లీడ్ చేశారేమో అనుకుంటున్నా. మీ యొక్క స్వలాభాల కోసం మీ సొంత నిర్ణయాలు తీసుకున్నారేమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందా, లేకపోతే అందశ్రీ గారు తీసుకున్నారా? అందశ్రీ గారు మనం దారుణంగా మాట్లాడుతున్నారు కదా. తెలంగాణలో ఎవరున్నారు చెప్పు, ఒక్కడి పేరు చెప్పు అంటాడు. అవును, అసలు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు. వందేమాతరం శ్రీనివాస్ ఖమ్మం వాడు కాదా? మన ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం చింతకాని మండలంలో జన్మించలేదా? ఆయన తెలంగాణ వాడు కాదా? చక్రి ఎన్ని అద్భుతాలు చేశాడు, స్వర్గస్థుడయ్యాడు. బాధాకరమైన విషయం. మహబాద్ కాదా? ఇలా మొన్న రేవంత్ రెడ్డి గారికి పాట చేసినటువంటి చరణ్ అర్జున్ ఎంత అద్భుతమైన పాటలు చేశాడు, మనం చూడలేదా? మరి ఇలాంటి గొప్పళ్ళు ఇప్పుడు రవివర్మ 400 సినిమాలకు పాటలు పాడాడు. 400 సినిమాలకి పాటలు పాడిన రవివర్మ ఉన్నాడు. ఇప్పుడు వెంగి సుధాకర్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు. వీళ్ళంతా యంగ్స్టర్స్ ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళందరినీ ఇగ్నోర్ చేయటం దుర్మార్గం. ఇది అంటే అది ప్రజల పాట. ఇక్కడున్న సబ్బండ వర్గాలలో ఉన్న కళాకారులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి గొంతెత్తి పాడి మన మలిదశ ఉద్యమంలో మనం చూడలేదా? అవును, ఒక గద్దరన్న ఏమైపోయాడు, ఒక జయరాజన్ ఏమైపోయాడు. వీళ్ళంతా కళాకారులు కాదా? మన అశోక్ తేజ గారు ఎంత గొప్ప రైటర్. అంటే మన ఆస్కార్ వచ్చినటువంటి రాహుల్ సిప్లిగంజీ ఆస్కార్లో 2.5 నిమిషాలు పర్ఫామ్ చేశాడు. గొప్ప విషయం కదా అది, తెలంగాణ గొప్పతనం కదా. ఇట్లా ఎంతమంది కళాకారులు ఉన్నారు. వీళ్ళందరినీ ఇగ్నోర్ చేయటం ఏమన్నాలా అందశ్రీ గారిని? సార్, ఇప్పుడు జయ జయ తెలంగాణకు రాగం ఉంది,
తాళం ఉంది, పల్లవి ఉంది, అన్నీ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళని ఒక 100 మందిని పెట్టి ఈ పాట పాడనంటే అందరూ ఒకేలాగా పాడతారు. ఇప్పుడు దానిలో చేంజ్ చేసిన ఏమీ ఏముంటుంది? లేదు. అది అందశ్రీ గారు కూడా అద్భుతంగా పాడతాడు ఆ పాట. అందశ్రీ గారు పాడిన సంతోషం తెలుసా? ఆయన చాలా అద్భుతంగా పాడతాడు. వినండి. యూట్యూబ్‌లో ఉన్నాయి. ఇంకా అవును. దానికి చేయాల్సిందేం లేదు. చాలా గొప్పగా పాడతాడు. నేనేమన్నానంటే ఒక బృందగానంగా చేయండి. తెలంగాణ కళాకారులందరూ ఒక బృందగానంగా నీకు ఎవరు అర్హులో తీయండి బయటికి. అర్హులున్నోళ్ళని తీసుకోండి మీరు. ఎంతమంది కళాకారులు లేరు. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు చంద్రబోస్ అన్న ఎంత అద్భుతంగా రాశాడు. ఆస్కార్ లెవెల్‌కి వెళ్ళిపోయాడు కదా! అవును. మరి నీకు అది చంద్రబోస్ మన బిడ్డనే కదా! ఆ! అది క్రైటీరియా కాదు గదా! ఇప్పుడు ఆస్కార్ వచ్చినోళ్ళే కావాలి అనే కాదు కదా! అసలు దానికి చేయాల్సింది ఏం లేదు. అదేంటంటే ఇప్పుడు ఇది చారిత్రక తప్పిదమైంది బ్రదర్. హ్మ్. ఇది చారిత్రక తప్పిదమైద్ది. నేను గవర్నమెంట్‌కి సూచనగా చెప్తున్నా ఇది. ఇదేంటి మనం ఏందంటే దీని మీద కాంట్రవర్సీ చేయాలని కాదు. కాంట్రవర్సీ చేసే ఉద్దేశ్యం లేదు. ఒక్కసారి పరిశీలించుకోండి. ఈ పాటని ఇలా చేస్తే చారిత్రక తప్పిదం. మళ్ళీ వెనక్కి తీసుకోలేవరు. మీరు వెనక్కి తీసుకున్నది రాదు. హ్మ్. ఇది నాదేందంటే తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నేనేందంటే నా బాధ్యత ఇది. 2001లో నేను పాటలు చేయలేదా? 'దగ్గాపట తెలంగాణ' అని టైటిల్ పెట్టి ఆహ్, హ్మ్, కేసీఆర్ గారు చేసినటువంటి 2000 మందితో మీటింగ్ పెడితే నేనే ఫస్ట్ పాటలు పాడింది. 'వానమ్మ వానమ్మ' పాట నేను చేసింది కదా! ఎంత ఆలోచింపజేసింది. అవును. అంటే మాలాంటి కళాకారులు నీకు నచ్చకపోతే ఎవరైనా తెలంగాణ కళాకారులు నీకు నచ్చిన కళాకారులతో చేయిస్తే బావుంటుందని నా ఉద్దేశం. అంతకుమించి మీ మీద కాంట్రవర్సీ చేయాలి లేకపోతే ఇది కాదు కదా! కాంట్రవర్సీ చేయాల్సిందేమో ఏం అవసరం మాకు? కానీ తెలంగాణలో అసలు డైరెక్టర్సే లేరు. తెలంగాణలో సింగర్సే లేరు అన్న దానిలో పోయిర్రు అందశ్రీ గారు. ఎందుకో తెలవదు. ఆయన చెప్పింది అదే కదా! అది ఎవరు ఆయన్ని లేరు. అడగండి. ఎక్కడ లేరండి మరి మీకు ఎక్కడ కనపడలేదు అని అడగండి. కళాకారులు లేకపోతే 500 మందికి గవర్నమెంట్ ఎందుకు జీతాలు ఇస్తుంది? ఎందుకు కళాకారులను పెట్టుకుంది? కళాకారులే లేకపోతే 500 మంది కళాకారులకి ఆహ్, జీతం ఇచ్చి పెట్టుకుంది కదా! ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు అందించాలనేగా దాని మెయిన్ ఉద్దేశ్యం. మరి కళాకారులు లేరంటే ఎట్లండి? సినిమా కళాకారులు లేరా? గంటాడి కృష్ణ గారు ఉన్నారా? ఎంత అవును. అద్భుతమైన సంగీత దర్శకుడు. ఎన్ని ఎన్ని సినిమాలు చేశారు? అవును. రాధాకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకుడు. అంటే నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు అదే మన సిసిలోరియా తను ఇప్పుడు చాలా టాప్‌లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా గొప్ప సంగీత దర్శకులు ఉన్నారు. కాబట్టి 'ఆదేశ్ రవి' హ్మ్. ఎంత గొప్పగా రాశాడు పాట. ఏమి మ్యూజిక్ లేదబ్బా! ఏమీ లేదు దానికి. అతను మైక్ పెట్టుకొని పాడాడు. ఎక్కడికో వెళ్ళిపోయింది కదా పాట. నీ తెలంగాణ కళాకారులు లేరంటే ఎట్లా? స్వచ్ఛందంగా, స్వతహాగా, న్యాచురల్‌గా వచ్చిన కళలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణకు పుట్టిల్లు కదా సార్ కళలకు. కళలకు పుట్టిల్లు ప్రపంచంలోనే లేవు ఇన్ని కళలు. తెలంగాణలోనే ఉన్నాయి. తెలంగాణకు ఒక సంస్కృతి మీరే చెప్పారుగా అందశ్రీ గారు. తెలంగాణ మహా గొప్పదని చెప్పారు కదా! అంటే తెలంగాణ కళాకారుడు పనికి రాలేదా ఈరోజు? ఆ వీడియో వింటే నాకు బాధేస్తుంది. ఇప్పుడు మన కళాకారులను మనం తిట్టుకోవడం ధర్మం కాదు. గొప్ప కళాకారుడు. ఆయన గొప్ప కళాకారుడే కాదంటలే. కానీ తప్పు కదా అట్లా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. మేము డిమాండ్ చేసేది అయ్యా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వర్యులు ధన్యవాదాలు మీకు. మేము మిమ్మల్ని కాంట్రవర్సీ చేయటం కోసం కాదు. మీ ప్రభుత్వం అంటే మాకు కూడా ఇష్టమే. మీరు తెలంగాణ కవులు కళాకారులతో ఈ పాటను మీరు చేపిస్తే అంతకు మించి మాకు ఏమీ అక్కర్లేదు నాయనా అని ఈ టీవీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు అందశ్రీ గారితో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? ఈ ప్రయత్నాలు స్టార్ట్ అయిన తర్వాత? నేను చేయలేదు. మా డైరెక్టర్ గారు ప్రేమరాజు గారు హ్మ్. నిన్నే మాట్లాడారు. మాట్లాడింది అది ఆడియో ఆడియో కూడా బయట బయటకొచ్చింది. ఆ! ఆడియోలోనే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎవరున్నారు అన్నారు. అంత తెలంగాణ ప్రేమించే గొప్ప మనుషులలో తనొకడు. ప్రేమరాజు గారు. హ్మ్. తెలంగాణకి ఏదన్నా అయితే ఆయన ముందుంటాడు పాపం. ఆయనకి పోయిన తర్వాత నాకు ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది ఏంది అంటే అంటే నేను పంపించా. పంపించిన తర్వాత ఆయన నాకు తెలియకుండా ఫోన్ చేశాడట. ఫోన్ చేస్తే అగో అట్లా అంటే అంత విద్వత్తున్నటువంటి ఒక డైరెక్టర్ ఆయన. ఆయన మంచి రైటరు. తెలంగాణ హ్మ్. ఉద్యమానికి ఎన్నో వ్యాసాలు రాసిండు. ఎన్నో చేసిండు ఆయన వెనక. అలాంటి వ్యక్తిని ఫోన్ చేస్తే అలా మాట్లాడారు. ఇంక హ్మ్. మనమేం మాట్లాడతాం ఫోన్ చేసి?
మీరు ముఖ్యమంత్రి గారు లేఖ రాసినట్టున్నారు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి. మన రెస్పాన్స్ వచ్చిందా? ఇంతవరకు అయితే రెస్పాన్స్ రాలేదు సార్. అంటే మేము ముఖ్యమంత్రి గారిని కలిసి ఇద్దామని అనుకున్నాము. కానీ మాకు ఆ సమయం లేదు. మాకు అంటే ఆ టైం మాకు ఇప్పించేవాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి మేమేందంటే ఓపెన్ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు మీడియా ద్వారా పంపించిన అదేగా. అవును. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు దీన్ని ఖచ్చితంగా మీరు పునఃపరిశీలించి తెలంగాణ కవులు, కళాకారులను మీరు గౌరవిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మన ముఖ్యమంత్రి మీరు తెలంగాణ, మనది తెలంగాణ కలిసే అవకాశం లేదు ఎందుకంటున్నారు? కలిసి ప్రయత్నం చేయొచ్చు కదా? కలవటానికి అభ్యంతరం లేదు. మమ్మల్ని కల్పించేది ఇప్పుడు ఇప్పుడు రమ్మంటే నేను నలుగురు మా యూనియన్ సభ్యులందరూ వస్తారు. చాలామందికి రావడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి ముఖ్యమంత్రి గారి మాకు అవకాశం ఇస్తే మేము పోయి చెప్పుకుంటాం మేము. మాకు చెప్పడానికి అభ్యంతరం ఏంది అసలు. అసలు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బ్రదర్, మొన్న వచ్చిన గవర్నమెంట్ని మనము ఏమి అనొద్దు. వాళ్ళు ఒకటొక్కటి చేసుకుంటూ పోతున్నారు. మనం గమనిస్తున్నాం కదా. మనం గమనిస్తున్నాం. అట్టేటప్పుడు మనం విమర్శ చేయడం కాదు కానీ ఇది ఎవరో మిస్లీడ్ చేశారు ముఖ్యమంత్రి గారిని నేను అనుకుంటున్నా. నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు అందశ్రీ గారికి, కిరవాణి గారికి ఏమన్నా ఇంతకుముందు సినిమాల్లో పనిచేసిన రిలేషన్స్ ఉన్నాయి? అవి ఏమన్నా ఇక్కడ తీసుకొచ్చినాయా? ఏమో సార్ అది నాకు తెలీదు. గతంలో నారాయణమూర్తి గారి సినిమా ఒకటి చేశారు. కొమ్మ చెక్కితే బొమ్మర కొలిచి మొక్కితే అమ్మర, కిరవాణి గారు పాడారు. చాలా అద్భుతమైన పాట. చాలా అద్భుతంగా రాశారు. మరి అంటే ఇక్కడ రిలేషన్ కంటే ముందు మన అస్తిత్వం ముఖ్యం సార్. అవును. రిలేషన్స్ నాకు చాలామంది నాకు నా ఆంధ్ర కళాకారులు నా స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళ నా శత్రువులా అట్ట కాదు కదా. నా అస్తిత్వం ఇప్పుడు ఈ పాట కాకుండా అందశ్రీ గారు ఏ పాటను చేసుకోలేండి, మనకు అభ్యంతరం లేదే. ఇంగ్లీష్ సినిమాలు తెలంగాణలో ఆడవా, తెలంగాణ సినిమాలు ఆంధ్రాలో ఆడవా, లేకపోతే తెలంగాణ మన అంటే వేరే వేరే సినిమాలు కూడా మన దగ్గర ఆడతాయి కదా. సినిమా వేరు, ఇది తెలంగాణ గీతం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ కళాకారులు చాలా అవమానం. అందుకే నేను ఇప్పుడు ఇంతమంది ఎవరైనా స్పందిస్తారేమో అనుకున్నాను. కానీ ఇంతమంది కళాకారులు ఎవరు మరి ఎందుకు స్పందించలేరు నాకు ఇప్పుడే తెలియదు. ఇప్పుడు నేను మొన్న ఈ లెటర్ రాసిన తర్వాత చాలామంది కుప్పలుగా నాకు ఫోన్లు చేస్తున్నారు. మంచి పని చేస్తున్నావు, ఇది కరెక్టు, నీ నిర్ణయం కరెక్టు అని నన్ను చాలామంది అప్రిషియేషన్ గొప్పగా ఉంది. కాబట్టి తప్పిదం చేయొద్దు. ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణ దాంట్లో మనకి ప్రతిఫలాలు లేకుండా ఎవరో గొప్పోళ్ళు వాళ్ళు పాడితే గొప్పగా ఉంటుంది వీళ్ళు కాదు కదా. నా తెలంగాణ తీసుకొచ్చింది నా కళాకారులే కదా. మరి వాళ్ళు ఇవాళ పనికి రాకపోయారా మీకు? ఎందుకు మీరు ఈ వివక్ష చూపిస్తున్నారు అంటున్నా నేను. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కళాకారులు వివక్ష ఇవన్నీ ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది సార్? మాట్లాడాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అంటే పరిపాలించే వాళ్ళు అంటే పెట్టేవాడు మనవాడైతే కడబంతిలో ఉన్నా పెడతాడు అని ఒక సామెత ఉంది. మరి మన మీద ఎందుకు ప్రేమ లేదు? మనం వీళ్ళు ఎలక్షన్లలో ఉన్నప్పుడు మన కళాకారులందరినీ తెలంగాణ కళాకారులు ఉపయోగిస్తున్నారు. మరి ఆ తర్వాత మరి ఎందుకు మర్చిపోతారో నాకు కూడా తెలియదు కదా. నాకేం తెలుసు, నేను తను మాట్లాడితే నాకు తెలుస్తుంది. మనం తెచ్చుకున్న తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంటు బీఆర్ఎస్గా మారిన తర్వాత నేను కూడా హర్ట్ అయినా. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అది. అలాంటి పార్టీ బీఆర్ఎస్ అనేసరికి ఎలా ఏమైంది? మరి ఇది మిస్టేక్ కాదా? ఇది చారిత్రక తప్పిదం కదా. అంటే నా కళాకారుడు నా పాట, నా రాష్ట్ర గీతాన్ని నేను పాడే అర్హతలా, లేక నా కళాకారుడు పాడే అర్హత లేకపోతే ఎట్లండి? ఎంత అన్యాయం ఇది. మన సింగర్స్ ఏమన్నా వీళ్ళు కనీసం మీరు పాటకు రండి, పాట పాడండి ఏమన్నా పిలుపుందా? కనీసం దాని గురించి ఏమన్నా చర్చలు ఉన్నాయా మీ దగ్గర తెలంగాణ దగ్గర? సార్ యాక్చువల్గా ఈ పాటను చేయటం కోసం గవర్నమెంట్ ఒక కమిటీని వేయాలి. ఇక్కడున్న మేధావి వర్గాన్ని ఒక కమిటీని వేసి కళా పోషణ ఉన్నటువంటి కళాకారులు అయినటువంటి సీనియర్లు ఉంటారు కదా. ఇప్పుడు నరసింహరావు సార్ ఉన్నారు, అలాంటి డైరెక్టర్ పాత సినిమా
నరసింహరావు గారు అవును. ప్రొడ్యూసర్, మన రంగుల కళ, ఆ, ఇది బండెనక బండి, బండి గట్టి. ఆ ఆ సినిమా, ఆ, అంత గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సలహాలు తీసుకొని ఇలా అనుకుంటున్నాం అని ఒక కమిటీ వేసి, కమిటీ నిర్ణయం తీసుకుంటుంది కదా. ఉమ్. అసలు ఏ కమిటీని వేశారు, ఎవరు నిర్ణయం తీసుకున్నారు, అది ఇప్పటికి తెలియదు. అంటే అందశ్రీ గారిని అడిగితేనేమో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది, ఆ సంబంధం లేదంటాడు, కాసేపు నా సంబంధం ఉందంటాడు. వాళ్ళని అడిగితేనేమో ఆ, మాకేం తెలుసు ఆయనకు అప్పు చెప్పామని అంటారు. అసలు ఎవరు ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది బ్రదర్. ఇలాంటి చారిత్రక ఘట్టాలు చేసేటప్పుడు, ఇప్పుడు చార్మినార్ కట్టినప్పుడు కానీ, ఇప్పుడు ఆ, ఒక ఒక, ఒక కట్టడం కట్టాలంటే దానికి ఒక కమిటీ వేస్తారుగా. ఉమ్. ఇప్పుడు లాసారి అంబేద్కర్ విగ్రహం కట్టారు, అదేవిధంగా అమరవీరుల స్తూపం కట్టారు, దానికి ఒక కమిటీ వేసి ఉంటారుగా. దాన్ని ఏం చేయాలా, ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఒక లెక్క ఉంటుందిగా. అలా లేకపోతే ఎట్లా, తప్పు కదా. అదే నేను అనేది ఏంటంటే, ఇదేదో మిస్లీడ్ జరిగింది. రేవంత్ రెడ్డి గారు జనరల్గా ఇలా చేయరు నాకు తెలిసినంత. ఎందుకంటే ఆయన చాలా పవర్ఫుల్ ముఖ్యమంత్రి మనకి. ఎందుకంటే ఆయన చేయాలని ఏదో తప్పన ఆయన, నేను ఆయన చాలా ఫాలో అవుతుంటా. ఎందుకంటే బిఫోరు ఎలక్షన్ల కంటే ముందు ఆయన స్పీచ్లు అవన్నీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. నేను స్పెషల్గా చెప్పాలంటే ఆయనకి చాలా అభిమాని. ఉమ్. కాబట్టి మాకు అపాయింట్మెంట్ ఇస్తే మా బాధ్యత కూడా చెప్పుకునేవాళ్ళం, కానీ అపాయింట్మెంట్ మాకు దొరికే పరిస్థితి లేదు వాస్తవంగా. నేను ప్రయత్నం కూడా చేశాను 10 మందితోని. కాబట్టి నేను బహిరంగ లెటర్ రాయటం జరిగింది. కానీ చాలా స్పీడ్గా మూమెంట్ జరుగుతుంది సార్. దానికి సంబంధించిన పాటకు సంబంధించిన కరెక్షన్స్, లేకపోతే మ్యూజిక్, ఇట్లాంటివన్నీ చాలా రోజు మీటింగ్స్ జరుగుతున్నాయి దానిపైన. అంటే ఒక పాట చేయాలనుకుంటే చాలా దానికి తర్జన భర్జన ఉంటుంది. అది జరుగుతుందేమో, ఇప్పుడు వాళ్ళు చేయాలని డిసైడ్ అయినప్పుడు అది జరుగుతుంది, దాన్ని మనం ఆపలేము. ఉమ్. ఇప్పుడు పునః పరిశీలించుకోమని చెప్తున్నాం ప్రభుత్వానికి. పరిశీలించుకొని ఇది మేము చెప్పేది మా డిమాండ్ కరెక్టా కాదని మీరే పరిశీలించండి. మేము ఈరోజు వచ్చిన అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ నోటి నుంచి మాట్లాడలేదని అందామంటే, నేనేమంటే మన అస్తిత్వాన్ని కాపాడండి అంటున్నా, అంతకు మించి ఏం లేదు. మనది అది వ్యక్తిగత పాట అనుకోండి, అందశ్రీ గారి పాట ఇంకెవరి పాట అనుకుంటే వాళ్ళు ఎవరితోనే చేయించుకోవచ్చు. రేపు సబ్బండ వర్గాలు 4.5 కోట్ల ప్రజలు ఈ పాటని లేచి పాడుకోవాలి, గౌరవించాలి ఈ పాటని. అవును. ఇది చరిత్ర. ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆ పాట ఉంటుంది. ఈ తెలంగాణ మనుగడ సాగించినన్ని రోజులు ఆ పాటని పాడించుకోవాలి. ఇప్పుడు ఈ తరుణం తప్పితే మళ్ళీ నిక్కు తీసుకోగలరా వీళ్ళు? ఈ తప్పిదాన్ని మళ్ళీ సరిచేసుకోగలరా అని అడుగుతున్నాను నేను. కానీ ఒక జనగణమన, ఒక వందే మాత్రం, మన జాతీయ గీతాలు అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నిజానికి వేరే దేశపు మ్యూజిక్ డైరెక్టర్స్, వేరే దేశపు సింగర్స్ ఏం పాడలేదు, అంతా మన వాళ్ళే పాడినారు. ఖచ్చితంగా అది ఉండాలా. ఇప్పుడు నా ఊరు కాడికి వచ్చేసరికి, నా ఊరు పక్క ఊరు నా ఊరు ఉంటే నా ఊరాడు ఉండాలనుకుంటాం. నా మండలం వచ్చేసరికి నా మండలం వాడు ఉండాలనుకుంటాం. నా జిల్లా వాడు వచ్చినప్పుడు నా జిల్లా వాడు ఉండాలనుకుంటాం. నా రాష్ట్రం వచ్చినప్పుడు నా రాష్ట్రం అంతే కదా, నా రాష్ట్రపోడే ఉండాలనుకుంటాను నేను. తప్పేముంది అందుట్లో? ఆషామాషికి వచ్చిన తెలంగాణ కాదుగా. ఎన్నో పోరాటాల మధ్య 60 సంవత్సరాలు, 69 ఉద్యమం, తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం జరిగి ఎంతోమంది బలిదానాలు చేస్తే, ఎంతోమంది కళాకారులు జీవితాలు ఎన్ని ఆగమైనా తెలుసా? ఎంతోమంది చనిపోయిన అమరవీరులను గుర్తించడానికి అడ్రస్సులు లేవని, అది లేదని, ఇది ఇవన్నీ చికాకులు మనకు తెలియదు. అంటే బాధ్యత ఉండాలా, ప్రేమ ఉండాలా, నా కళాకారుడు పాడాలనే ఒక ఆనందం ఉండాలి. అసలు ఈ సినిమా ఇండస్ట్రీస్లో ఈ తెలంగాణ అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత సార్, తెలంగాణ వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఏంది సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు మీరు? తెలంగాణ సినిమా ఈ రోజుకి బతకలేదు, చచ్చిపోయింది ఎప్పుడో. అసలు తెలంగాణ సినిమానే పురుడు పోసుకోలేని పరిస్థితిలో ఉంది ఈరోజు. ఎందుకు? వివక్ష. అసలు పెట్టేవాడు, ఇందాక అన్నానుగా, పెట్టేవాడు మనవాడైతే ఒక కమిటీ అండ్ తెలంగాణ సినిమాని బతికించడం కోసం ఏ గవర్నమెంట్ వచ్చినా తెలంగాణ సినిమాని ఈ రోజుకి ఎందుకు డివైడ్ చేయలేదు? ఎందుకు డివైడ్ చేయలేదు? ఈ రోజుకి తెలంగాణ సినిమా మొక్కుబడిగా ఉన్నాయి, మొత్తం మీటింగ్ ఆఫీసులన్నీ మొక్కుబడిగా పెట్టారు. వాటి ఎందుకు బయటికి తీయరు? తెలంగాణ సినిమా ఏది ఈరోజు? ఒక తెలంగాణ సినిమా ఎవరో తీస్తే సినిమా కాదు.
ఇంత పోరాటాల గడ్డ, ఇంత పోరాటాలు చేసిన, ఇంత హిస్టరీ ఉన్న తెలంగాణ సినిమా లేకపోవడం కూడా దౌర్భాగ్యం. తెలంగాణ భాష విషయంలో ఇంతకుముందు విలన్లకు పెట్టేవాళ్ళు. లేదు ఇప్పుడు హీరోలే తెలంగాణ మాట్లాడుతున్నారని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అంతవరకేనా? దానిలో ఏమన్నా తెలంగాణ రియాలిటీ ఉందా? తెలంగాణ మాధుర్యం బిఫోర్ తెలంగాణ సినిమా వాళ్ళకి తెలవదు. అది యాసలాగుంటే ఏదో విలన్ పెట్టేవాళ్ళు. కానీ దాని మాధుర్యం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మాండలికం ఇంత గొప్పదా అనుకొని అది ఒక పెద్ద కమర్షియల్ అయిపోయింది. అందుకే పెద్ద హీరోలు కూడా తెలంగాణ స్లాంగే పెడుతున్నారు ఇప్పుడు. అంటే తెలంగాణ గొప్పతనం, తెలంగాణ స్లాంగ్ అనేది ఇంత గొప్పదని ఇప్పుడు తెలుసుకున్నారు అంటున్నాను నేను. హ్మ్. కానీ దానివల్ల తెలంగాణ కళాకారులకి ఏమైనా వచ్చిందా? ఓన్లీ కమర్షియల్ ఎలిమెంట్ గానే చూస్తుందా ఇండస్ట్రీ? అది కమర్షియల్ ఎలిమెంట్ అది. ఓన్లీ అంటే వ్యాపారానికి సినిమా వాడుతున్నారు. అనేది సపరేట్ భయ్యా. సినిమాకి దీనికి మనం ఇది చారిత్రక తప్పిదం అయిద్దా కాదా మాట్లాడుకోవాలా, డిస్కషన్ జరగాల, మేధావులతో డిస్కషన్ జరగాలి. ఆషామాషి పాట ఏం కాదు కదా ఇది. ఏదో సినిమాలో ఒక పాట రాసాము, ఈ సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమాకి నాకు అవకాశం వస్తుంది, ఆ పాట రాసుకుంటానికి కాదు కదా. ఇంకొక పాటను మనం చేయగలమా తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇది వచ్చిన తర్వాత? చేయలేం. చేసినా వృధా. వృధా కదా. అందుకే హస్తితో పోరాటం కింద దీన్ని తీసుకోవాలి తప్ప ఇది వ్యక్తిగత పోరాటాలు కాదు, వ్యక్తిగతం కాదు. ఇది తెలంగాణ కళాకారులందరికీ కూడా ఇది బాధాకరమైన విషయం కదా. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది జయ జయ తెలంగాణ, తెలంగాణ ఆత్మ. దాన్ని చారిత్రక తప్పిదం చేయొద్దని అందరూ కోరుతున్నారు. తెలంగాణ సంగీత దర్శకుల అసోసియేషన్ నుంచి మోహన్ సార్ అడుగుతున్నారు. తెలంగాణ జనమంతా దీని మీద చర్చిస్తున్నారు. ఎవరో కిరవాణి, ఎవరో వచ్చి ఎందుకు చేయాలి, మన తెలంగాణలో దర్శకులు లేరా, సింగర్స్ లేరా అని దీని మీద ప్రభుత్వం పునఃపరిశీలించాలని మనం కూడా కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.